హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ ఇష్టమైన వంట. ఇవాళ మనం వచ్చేసి ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం రండి. కావాల్సిన పదార్థాలు ఉసిరికాయ, పచ్చిమిర్చి, తాలింపుకి తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు. ఇవి ఉంటే సరిపోతుంది. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ అండి. మనం ఫస్ట్ బాణీ పెట్టేసి వేడయ్యాక కొంచెం నూనె వేసి దాంట్లో జీలకర్ర, ఆవాలు, పసుపు వేసి పచ్చిమిర్చి వేసేయండి. పచ్చిమిర్చి కొంచెం వేగినాక దాంట్లో ఉసిరికాయ ముక్కలు కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు వేసేసేయాలి. వేసి కొంచెం సేపు బాగా కలియపెట్టండి. కలియబెట్టేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసాక మళ్ళీ ఒకసారి కలిపి ఉప్పు వేయండి. తొందరగా మగ్గుతాయి ఉప్పు వేస్తే. ఉప్పు వేసాక ఒకసారి కలియబెట్టేసేయండి. బాగా ఒక 1 మినిట్ వరకు అయినాక ఉడుకుతాయి బాగా. అది తీసి గ్రైండర్లో వేసేయండి. గ్రైండర్లో వేసి ఒక కోర్స్ లాగా మరీ మెత్తగా కాకుండా ఒక బరకలాగా వచ్చేటట్టు గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసేసుకొని అదే బాణీలో మళ్ళీ కొంచెం నూనె వేసుకొని మళ్ళీ ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు అన్నీ వేసుకొని వేడైనాక వేయండి ఇవన్నీ. శనగపప్పు వేస్తే మాత్రం టేస్ట్ ఉంటుంది. కొంచెం శనగపప్పు వేగినాక మళ్ళీ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టేసేయండి. తాలింపు మంచిగా వేగినాక మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమంని ఈ తాలింపులో వేసేయాలి. కొంచెం చల్లారినాక వేయాలి. బంద్ చేసినాక స్టవ్ బంద్ చేసి వేసేయండి ఆ మిశ్రమంని. ఒక 5 మినిట్స్ అయినాక, అంటే మరి గోరువెచ్చగా ఉన్నా చాలు. వేసేసి మొత్తం కలుపుకోవాలి. సాల్ట్ చూసుకోండి, తక్కువైతే మాత్రం వేసేసుకోండి సాల్ట్. మొత్తం కలుపుకొని అంతే, రెడీ అయినట్టే అండి. ఎంత టేస్టీ అంటే కొంచెం పులుపు, కొంచెం వగరుతో చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ మాత్రం తప్పనిసరి చేసుకోండి. థ్యాంక్ యూ.